పేర్ని నాని రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకుని నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు అనుబంధ ఆసుపత్రులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ నిర్వహించిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న ఆయన పేద విద్యార్థులు వైద్యులుగా ఎదగడానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలే ప్రధాన మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కలిసి అడ్డుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. 294 నియోజకవర్గాలు ఊరూరు తిరిగితే ప్రభుత్వాన్ని సాధించుకుంటే అతన్ని కూలదోసి ఈ ప్రభుత్వం నాది అని చెప్పినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విద్య ప్రభుత్వానికి సంబంధం లేదు చెప్పి స్కూళ్ళు మూసేసి స్కూళ్ళలో టీచర్లు లేకుండా చేసి స్కూళ్ళన్నీ కారిపోయే పరిస్థితిలో చెట్టు కింద పాఠశాలలు ఉంటే ఇవాళ వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 500 చిల్లర మార్కు వచ్చిన వాళ్ళు 1 అనే నారాయణ చైతన్య వేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వేం చెప్పావు? నువ్వు వచ్చి అన్నాళ్ళు అయింది, 24 మాసాలు కాలేదు. మరి ఈ పిల్లలకి 1 2 నారాయణ లాగా గవర్నమెంట్ అని చెప్పి ఎట్లా చేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్? నీ కృషి ఏముంది? నీ బాధ్యత ఏముంది? నీ కష్టం ఏముంది? ఇట్లాగే వాడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అమ్మేద్దామంటాడు. దీనికి అమ్మేస్తే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నష్టం కాక ఏంటి లాభం? ప్రైవేట్ కాలేజీ అంటే డాక్టర్లు అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగానే ఒకే రోజు 17 కాలేజీలకి శంకుస్థాపన చేయగానే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇది మాదే, మేమే పంపించాం మోడీకి, ఇప్పుడు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి నేను అంటున్నాడు అంటాడు. చంద్రబాబు నాయుడు ఈ పీపీపీ విషయంలో ఏం మాట్లాడలేదు, ఇంకా వెనక్కి వెళ్ళాడు అనుకుంటా ఉన్నాం. కానీ 15 రోజుల క్రితం ఆరోగ్య శాఖ సమీక్ష చేస్తూ మొదట ఒక 4 ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ కింద ఇద్దాం, అనంతరం మిగిలిన 6 ఇద్దామని చెప్పని ప్రకటించడం. ఇంతకుముందు బడా వైద్య సంస్థలకి ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు అలా కాదు. ఎవరు ముందుకు వచ్చినా, ఏ పెద్ద కార్పొరేట్ శక్తి ముందుకు వచ్చినా, అది నిర్మాణ రంగంలో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, దేంట్లో ఉన్నా పర్వాలేదు, ఎవరికైనా ఇస్తామని చెప్పి చెప్తాం. కానీ ప్రజలు దీన్ని తిరస్కరిస్తారు. ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో ఇదే వైఖరినే కొనసాగిస్తే తప్పనిసరిగా ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటూ భావిస్తూ, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కాకుండా కొద్దిగా 4 సార్లు 3 సార్లు గెలిచిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కూడా మా వాళ్ళు అర్థం కావట్లేదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వ రంగంలో నిర్మించాలి మెడికల్ కాలేజీ, వాళ్ళలో కూడా లోన చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని మనకు విశాలమైన మద్దతు ఉంది సమాజంలో ఈ ఇష్యూకి సంబంధించినంత వరకు. ఆ మద్దతుతో ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ రంగంలోనే ఉండే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పరిరక్షణ కమిటీ గత కాలంగా అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడినటువంటి నేపథ్యంలో ఎవరూ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. బెడ్స్ కాల్ఫర్ చేసే ఒక్క కళాశాల మాత్రమే బెడ్స్ వచ్చినాయి. ఇప్పుడు అది కూడా స్టాఫ్ మెంబర్, అది కూడా తర్వాత ఫేక్ అనేటువంటిది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఘోషించినాయి. దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర స్థాయిలోనే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ పట్ల తీవ్రమైనటువంటి స్పందన రావటం, కాలేజెస్ని పీపీపీ ద్వారా చేస్తామని వీళ్ళు చేస్తున్నటువంటి పీపీపీ ఏంటండి నేను అడుగుతా ఉన్నాను. వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని చెప్పేసి ఒకటి పెట్టారంటే ఎవరైనా వచ్చి తలమాసినోళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పటికి కూడా పీపీపీతో దానికి టెండర్స్ వచ్చి దాన్ని తీసుకుంటే వాళ్ళకి 2 ఏళ్ల పాటు జీతాలు ఫ్రీ, తర్వాత వీళ్ళకి మెయింటెనెన్స్ ఫ్రీ, అన్నీ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తామని చెప్పినా సరే రాని పరిస్థితి. అంటే అన్నీ ఫ్రీ ఇచ్చే బదులు మీరే ఎందుకు నిర్వహించకూడదని చెప్పేసి మేము పరిరక్షణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రతిసారి డిమాండ్ చేసిన ప్రతిసారి, ఒక నిరసన చేసిన ప్రతిసారి కాస్త ఆగడం, టెండర్స్ రాకపోయినా సరే
ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ఏదో విధంగా ప్రైవేట్ పరం చేస్తామంటాం, P3 అంటాం, P4 అంటాం. భూముల మీద ఆశ తప్ప, ప్రైవేటైజేషన్ మీద మక్కువ తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ మాకు కనిపించట్లేదు.